నమస్తే అన్న అందరికీ నమస్కారం. సౌదీ అరేబియా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం సౌదీ అరేబియా పవన శక్తి నుంచి విద్యుత్ ఉత్పత్తి ఖర్చును తగ్గించడంలో కొత్త ప్రపంచ రికార్డులను సాధించిందని చెప్పి సౌదీ ఇంధన మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ తెలిపారు. టోక్యోలో సౌదీ జపాన్ విజన్ 2030 బిజినెస్ ఫోరంలో భాగంగా ఇంధన ఒప్పందం కుదుర్చుకున్నారు. 2030 నాటికి పునరుత్పాదక ఇంధన వాటాను విద్యుత్ మిశ్రమంలో 50% పెంచేలా సౌదీ అరేబియా ప్రణాళికలకు ఈ గొప్ప చర్య మద్దతిస్తుందని చెప్పి తెలిపారు. సౌదీ పవర్ ప్రొక్యూర్మెంట్ కంపెనీ, జపాన్ కు చెందిన మారుబేని కార్పొరేషన్ నేతృత్వంలోని కన్సార్టియంతో ఆల్ గాట్ నుంచి విద్యుత్తును సేకరించేందుకు 2 విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపైన సంతకం చేసింది. ఈ 2 ప్రాజెక్టులు విద్యుత్ ఉత్పత్తి మొత్తం వ్యయం పరంగా పవన శక్తి ప్రాజెక్టులలో కొత్త ప్రపంచ రికార్డులను నమోదు చేశాయని చెప్పి పేర్కొన్నారు. అలాగే ఈ యొక్క 2 ప్రాజెక్టుల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తు సంవత్సరానికి 2,57,000 రెసిడెన్షియల్ యూనిట్లకు సరిపోతూ ఉందని చెప్పి, ఇది సౌదీ అరేబియాలో ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఈ ప్రాజెక్టుల ప్రాముఖ్యతను నొక్కి చెబుతుందని చెప్పి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ గారు తెలిపారు. అలాగే ఈ యొక్క 2 ప్రాజెక్టుల ద్వారా సౌదీలోని 2,57,000 రెసిడెన్సీ యూనిట్లు ఇళ్లకు సంవత్సరానికి సరిపోయే విద్యుత్ అందుతుందని చెప్పి, ఇది పవన శక్తి గాలి ఏదైతే ఉందో గాలి శక్తి నుంచి విద్యుత్ ను ఉత్పత్తి చేసి సౌదీలోని 2,57,000 ఇళ్లకు అందించనున్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.